హలో వెల్కమ్ టు స్టడీ నౌ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే కంటెంట్ మిస్ అయిపోతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గో టు అవర్ సెషన్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది సత్రియ డ్యాన్స్ ఫామ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై డాష్ ఇన్ 15th century AD ఇన్ అస్సాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి మహాపురుష శ్రీమంత శంకరదేవ. ఓకే, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని అడుగుతున్నారు. సత్రియ డ్యాన్స్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఇన్ 15th century అస్సాంలో అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మహాపురుష శ్రీమంత శంకరదేవ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నేమ్ ది ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫ్రమ్ విచ్ ఈజ్ బిలీవ్డ్ టు బి రివీల్డ్ బై లార్డ్ బ్రహ్మ టు భారత, ఏ ఫేమస్ sage who then codified this sacred dance in a Sanskrit text called Natya Shastra. దీని ఆన్సర్ చూసుకుంటే భరతనాట్యం అండి. ఓకేనా, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, భరతనాట్యం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే డాన్స్ ఫామ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏకహర్య, వేర్ వన్ డాన్సర్ టేక్స్ ఆన్ మెనీ రోల్స్ ఇన్ ఏ సింగిల్ పెర్ఫార్మెన్స్. ఆన్సర్ చూసుకుంటే సింగిల్ పెర్ఫార్మెన్స్. ఆన్సర్ చూసుకుంటే భరతనాట్యం అండి. ఓకే, భరతనాట్యం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ శోభన నారాయణ్ ఎవరండి? శోభన నారాయణన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్ ఫామ్ అని అడుగుతున్నాడు. ఏ డ్యాన్స్ ఫామ్ అండి? కథక్ అండి. ఓకే, కథక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. శోభన నారాయణన్ కథక్ రిలేటెడ్. నెక్స్ట్ రాహుల్ ఆచార్య ఎవరండి? రాహుల్ ఆచార్య ఈజ్ ఎ ఫేమస్ డాన్సర్. ఏ డ్యాన్స్కి సంబంధించిన వారు అని రాహుల్ ఆచార్య అనే వ్యక్తి ఏ డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించిన వారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఒడిస్సీ అండి. ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఒడిస్సీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ డూ యూ నో అబౌట్ రుక్మిణీదేవి ఆరుండల్. వాట్ డూ యూ నో అబౌట్ రుక్మిణీదేవి ఆరుండల్. దీని ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ అండి. షీ వాజ్ అన్ ఇండియన్ బ్రాహ్మణ్ స్కాలర్, డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ ఆఫ్ భరతనాట్యం. ఓకే, షీ వాజ్ అన్ ఇండియన్ బ్రాహ్మణ్ స్కాలర్ అండ్ డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ ఆఫ్ భరతనాట్యం. కొరియోగ్రాఫర్ దేనికంటే భరతనాట్యంకి కొరియోగ్రాఫర్గా చేస్తారు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ మేకప్ ఆర్ యూజ్డ్ ఫర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కథకళి డ్యాన్స్. కథకళి డ్యాన్స్లో ఎన్ని వేషాలు, హౌ మెనీ టైప్స్ ఆఫ్ మేకప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ పెర్ఫార్మర్స్ ఆఫ్ కథకళి డ్యాన్స్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే సి అండి, 5 టైప్స్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే విచ్ పాపులర్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ హ్యాజ్ ఏ యాగ్య. ఎవరండి? ఫోక్ డ్యాన్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ యాగ్య performed by the dancers at the end of the dance performance as a homage to the gods and goddess అని అడిగాడు. దీని ఆన్సర్ చూసుకుంటే నటి అండి. ఓకే, నటి. బిహు మనం చూసుకుంటే అస్సాంకి రిలేటెడ్. జావరా చూసుకుంటే మధ్యప్రదేశ్ రిలేటెడ్ అండి. అండ్ కల్వేలి చూసుకుంటే రాజస్థాన్కి రిలేటెడ్. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ పాపులర్ హార్వెస్ట్ డ్యాన్స్ ఇన్ బందేల్ఖండ్ రీజియన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని అడిగాడు. ఏంటంటే దీని ఆన్సర్ చూసుకుంటే ఏంటంటే బందేల్ఖండ్ రీజియన్ మధ్యప్రదేశ్ అని అడిగాడు. హార్వెస్ట్ డ్యాన్స్ ఏంటండి? ఆన్సర్ జావారా. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, జావారా. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే జబ్రో డాన్స్ ఈజ్ ఏ నామడిక్ డాన్స్ ఆఫ్ డాన్స్ అని అడిగాడు. జబ్రో డాన్స్ ఈజ్ ఏ నామడిక్ డాన్స్ ఆఫ్ డాన్స్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే జబ్రో డాన్స్ అనేది లడక్ సంబంధించిందండి. ఆన్సర్ లడక్. స్పావో ఫోక్ డాన్స్ అంటారు. ఏంటండి? స్పావో ఫోక్ డాన్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ముండారి ఈజ్ ఏ రిచువలిస్టిక్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ ది ముండా ట్రైబ్స్ ప్రెవిడెంట్ ఇన్ అని అడిగాడు. ముండారి ఈజ్ ఏ రిచువలిస్టిక్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ ది ముండా ట్రైబ్స్ అని అడిగాడు అండి. ఓకే, దీని ఆన్సర్ చూసుకుంటే జార్ఖండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఏంటండి? పరిచ కాలిస్ ఈజ్ ఏ పాపులర్ ఫోక్ డాన్స్ ఆఫ్. పరిచ కాలిస్ అనేది ఏ స్టేట్ ఆర్ యూటీకి సంబంధించింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే లక్షద్వీప్ అండి. ఓకే, ఆన్సర్ చూసుకుంటే లక్షద్వీప్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది డ్యాన్స్ ఫామ్ గోటిప్యూ.
గోటిపి అనేది ఏం డిస్క్రైబ్ చేస్తుంది అని కింద ఆప్షన్స్లో దేన్ని డిస్క్రైబ్ చేస్తుందని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే డ్యాన్స్ బై యంగ్ బాయ్స్ ఇన్ ఒడిస్సా. గోటిపి అనేది ఒడిస్సాకు సంబంధించింది. ఆన్సర్ చూసుకుంటే డ్యాన్స్ బై యంగ్ బాయ్స్ ఇన్ ఒడిస్సా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద పాపులర్ స్వాట్ డ్యాన్స్ ఇన్ ది కుమన్ రీజియన్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఇస్ కాల్డ్. కుమన్ రీజియన్ సంబంధించిన స్వాట్ డ్యాన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ చోలియా. ఏంటండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఈ చోలియా. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే టు విచ్ సీజన్ ది కజరీ ఫోక్ డ్యాన్స్ అసోసియేటెడ్. ఏంటంటే విచ్ సీజన్ ది కజరీ ఫోక్ డ్యాన్స్ అసోసియేటెడ్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే మాన్సూన్ అండి. ఏంటండి ఆన్సర్ మాన్సూన్. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే ఉమ్మత్ ఆర్ట్. ఏంటంటే ఉమ్మత్ ఆర్ట్ ఈజ్ ఎ ఫోక్ డ్యాన్స్ ఫ్రమ్ పెర్ఫార్మ్డ్ ఇన్. ఉమ్మత్ ఆర్ట్ అనేది ఏ స్టేట్ ఆర్ యూటీ ఆర్ ఏ ఏరియాకి సంబంధించిందని అడుగుతున్నాడు. ఫోక్ డ్యాన్స్ ఫామ్ పెర్ఫార్మ్ ఎక్కడ పెర్ఫామ్ చేస్తానని అడుగుతున్నా. ఆన్సర్ చూసుకుంటే కూర్గ్ అండి. ఓకే ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ 2011 సెన్సస్. ఏంటంటే 2011 సెన్సస్ ద చైల్డ్ పాపులేషన్ 0 to 6 years ఇన్ ఇండియా వాజ్ అప్రాక్సిమేట్లీ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ది టోటల్ పాపులేషన్ అని అడిగాడండి. ఆన్సర్ చూసుకుంటే 13.1%. అయితే టోటల్ పాపులేషన్ అప్పుడు ఎంత అంటే టోటల్ పాపులేషన్ 121.19 మిలియన్ అండి. 121.19 మిలియన్. అయితే ఇందులో మేల్ చూసుకుంటే 51.54% అండి. ఓకే ఇందులో ఫీమేల్ చూసుకుంటే ఫీమేల్స్ 48.46%. ఓకే టోటల్ ఓవరాల్ పాపులేషన్ చూసుకుంటే 2011 సెన్సస్ ప్రకారం చూసుకుంటే 121.19 మిలియన్ పీపుల్. అందులో మేల్ చూసుకుంటే 51.54% అండ్ ఫీమేల్ చూసుకుంటే 48.46%. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అకార్డింగ్ టు 2001 సెన్సస్, అదే 2001 సెన్సస్ డాష్ ఆఫ్ ఇండియన్ లివ్ ఇన్ అబౌట్ 7,89,201 విలేజెస్ అని అడిగాడు. ఓకే ఎంత పర్సంటేజ్ ఇన్ని విలేజెస్లో ఎంత పర్సంటేజ్ మెంబర్స్ అనేవారు లివ్లో ఉండేవారు అనేసి అడుగుతున్నాడు. దీని ఆన్సర్ చూసుకుంటే 72.22 అండి. 72.22%. ఓకే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే వాట్ ఈస్ ది అప్రాక్సిమేట్ పాపులేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు 2011 సెన్సస్ అని అడిగాడు. ఏంటంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అకార్డింగ్ టు 2011 సెన్సస్ అని అడిగాడు. దీని ఆన్సర్ చూసుకుంటే 10.42 crores అండి. 10.42 crores. ఓవరాల్ పాపులేషన్లో ఎంత పర్సెంటేజ్ అంటే 8.6%. ఓకే ఓవరాల్ పాపులేషన్లో 8.6%. ఇక్కడ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అడిగాడు కదా. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉంది కదా, ఎస్సీ అనేది 20.14 crores అండి. 20.14 crores. అయితే ఇది ఎంత పర్సెంటేజ్ అంటే 16.6%. ఓవరాల్ 100% పాపులేషన్లో ఎస్సీ వాళ్ళు 2011 సెన్సస్ ప్రకారం 16.6% ఉండేవారు. ఎస్టీ వాళ్ళు షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు 8.6% అనేది ఉండడం జరిగింది. ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అకార్డింగ్ టు ది 2011 సెన్సస్ వాట్ ఈస్ ది మేల్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా. 2011 సెన్సస్ ప్రకారం మేల్ లిటరసీ రేట్ ఎంత అని అడిగాడు. ఓకేనా 2011 సెన్సస్ ప్రకారం వాట్ ఈస్ మేల్ లిటరసీ రేట్. ఆన్సర్ చూసుకుంటే 82.14% అండి. 82.14%. అయితే ఫిమేల్ లిటరసీ రేట్ చూసుకుంటే ఫిమేల్ లిటరసీ రేట్ అనేది మనం చూసుకుంటే 65.46% అండి. ఓకే 65.46%. ఓకేనా ఇది 2011 సెన్సస్ ప్రకారం. అయితే 2011 ఓవరాల్ లిటరసీ రేట్ అంతా చూసుకుంటే ఓవరాల్ లిటరసీ రేట్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ లిటరసీ రేట్ చూసుకుంటే ఎంతండి 74.14%. 2000 ఇది 2011. అదే 2001 ప్రకారం చూసుకుంటే 2001లో చూసుకుంటే ఓవరాల్ లిటరసీ రేట్ ఎంత ఉండదండి 64.83% అనేది ఉండేది. ఓకేనా 2001 ప్రకారం చూసుకుంటే 74.04% ఓవరాల్ లిటరసీ రేట్. ఓకే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ అడిగాడు. అర్బన్ పాపులేషన్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు 2011 సెన్సస్. దీని ఆన్సర్ చూసుకుంటే 31.16 అండి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 31.16. అయితే రూరల్లో ఎంతమంది ఉండేవారు అనేది చూసుకుంటే 68.84%. ఓకే 68.84% ఉండేవారండి. ఓకే
రూరల్. ఇది అర్బన్లో వాడు అడిగాడు 31.16% ఆన్సర్ మనకి. అండ్ రూరల్లో చూసుకుంటే 68.84%. ఓకే, నెక్స్ట్ 22 క్వశ్చన్. విచ్ సిటీ ఆఫ్ ఇండియా హ్యాస్ ది హైయెస్ట్ డెన్సిటీ అకార్డింగ్ టు ది సెన్సెస్? విచ్ సిటీ ఆఫ్ ఇండియా హైయెస్ట్ డెన్సిటీ అని అడిగాడండి. ఓకేనా, హైయెస్ట్ డెన్సిటీ ఆన్సర్ చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ ఢిల్లీ అండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఢిల్లీ. స్క్వేర్ కిలోమీటర్స్కి ఎంతమంది అంటే 11,320 మెంబర్స్ అండి. ఓకే, స్క్వేర్ కిలోమీటర్కి. ఓకే, ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే 2001లో చూసుకుంటే 325 మెంబర్స్ ఉండేవారండి స్క్వేర్ కిలోమీటర్ పర్ స్క్వేర్ కిలోమీటర్. అదే 2011లో చూసుకుంటే 382 మెంబర్స్ అయ్యారండి. ఓకే, పర్ స్క్వేర్ కిలోమీటర్కి. ఓకే, ఓవరాల్ ఇండియాకి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ స్టేట్ హ్యాస్ ది హైయెస్ట్ సెక్స్ రేషియో ఇన్ ఇండియా? విచ్ స్టేట్ హ్యాస్ ది హైయెస్ట్ సెక్స్ రేషియో ఇన్ ఇండియా అకార్డింగ్ టు ది 2011 సెన్సస్ అని అన్నాడు. ఆన్సర్ చూసుకుంటే కేరళ అండి. ఓకే, కేరళ. అయితే ఎంతమంది అంటే 1000 మంది మేల్స్కి 1024 మంది ఫీమేల్స్ ఉండేవారండి. ఓకేనా, 1000 మంది మేల్స్కి 1024 ఫీమేల్స్ ఉండే. లోయెస్ట్ చూసుకుంటే హర్యానా అండి. ఏంటండి, హర్యానా. ఎంతమంది ఉండేవారండి హర్యానా చూసుకుంటే 1000 మంది మేల్కి 879 మెంబర్స్ ఉండేవారండి. 879 మెంబర్స్ ఉండేవారు. ఓకే, యూటీస్లో చూసుకుంటే యూటీస్లో హై చూసుకున్నాం. ఫస్ట్ హై చూసుకుంటే పుదుచ్చేరి అండి. ఓకే, పుదుచ్చేరి. ఎంతమంది అంటే 1000 మంది మేల్స్కి 1037 మంది 1037 ఫీమేల్స్ ఉండేవారు. లో చూసుకుంటే ఓకే, లో చూసుకుంటే డామండ్ అయ్యి అండి. డామండ్ అయ్యి ఎంతమంది 1000 మేల్స్ ఉంటే 16 ఫీమేల్స్ ఉంటారండి. ఓకే, 16 ఫీమేల్స్. చైల్డ్ సెక్స్ రేషియో చూసుకుంటే ఓవరాల్ ఇండియాది చైల్డ్ సెక్స్ రేషియో చూసుకుంటే 927 మేల్కి 919 ఆర్ 914 మెంబర్స్ అనేవి ఉండేవారండి. 914. ఓకేనా, 927 మేల్కి 919 ఫీమేల్ ఆర్ 914 ఫీమేల్స్ అనేవారు ఉండడం జరిగింది. ఓకే, చైల్డ్ సెక్స్ రేషియో అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారం ఈ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే ఇన్ విచ్ ఇయర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ ఆపరేషన్ అండర్టేకన్ అడిగాడు. ఇండియాస్ ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే 1881 అండి. ఎవరండి 1881 ఎవరు ఆధ్వర్యంలో జరిగిందంటే లార్డ్ రిప్పన్ అండి. ఎవరు, రిప్పన్. ఓకే, రిప్పన్ ఆధ్వర్యంలో జరిగింది. ఫస్ట్ సెన్సస్ ఎప్పుడంటే 1872లో జరిగిందండి. ఇది ఎవరి కాలం అంటే లార్డ్ మాయో. ఓకే, లార్డ్ మాయో కాలంలో జరిగింది. ఓకేనా, అయితే మనకి సింపుల్గా 2011 సెన్సస్ కమిషనర్ ఎవరంటే సి చంద్రమౌళి అండి. ఎవరండి, సి చంద్రమౌళి. ఎవరు, సెన్సస్ కమిషనర్. ఇంకా సెన్సస్ కమిషనర్ ఎవరండి, సి చంద్రమౌళి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అకార్డింగ్ టు ది 2011 సెన్సస్ ఆఫ్ లాంగ్వేజెస్ విచ్ ఇస్ ది సెకండ్ హైయెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అని అడిగాడు. విచ్ ఇస్ ది హైయెస్ట్ సెకండ్ స్పోకెన్ లాంగ్వేజ్ అంటే ఆన్సర్ ఇస్ బెంగాల్ అండి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అకార్డింగ్ టు ది సెన్సస్ ఆఫ్ ఇండియా 2011 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఆఫ్ ఇండియా? మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని అడిగాడు. ఏంటండి, ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బై ఏరియా చూసుకుంటే రాజస్థాన్. ఓకే, బై ఏరియా చూసుకుంటే రాజస్థాన్. ఆడు పాపులేటెడ్ అడిగాడు, మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ అన్నాడు. ఆన్సర్ ఉత్తరప్రదేశ్. బై ఏరియా చూసుకుంటే రాజస్థాన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ విచ్ సెక్టర్ ఈజ్ ఇండియాస్ మ్యాక్సిమం పాపులేషన్ ఎంప్లాయిడ్ అకార్డింగ్ టు ది సెన్సస్ ఆఫ్ 2011 అన్నాడు. ఇండియాస్ మ్యాక్సిమం పాపులేషన్ ఎంప్లాయిడ్ అకార్డింగ్ టు ది 2000 ఏ సెక్టర్కి సంబంధించిన వారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ప్రైమరీ సెక్టర్ అండి. ఓకేనా, ఆన్సర్ ఇస్ ప్రైమరీ సెక్టర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అకార్డింగ్ టు ది సెన్సస్ ఆఫ్ ఇండియా 2011 ది డెకేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా ఫర్ 2001 to 2011 ఈజ్ అప్రాక్సిమేట్లీ అని అడిగాడు. ఓకే, 17.64 is the correct answer. 17.64 is the correct answer. Okay, 17.64 is the correct answer. మేఘాలయ హైయెస్ట్ గ్రోత్ రేట్ ఎక్కడంటే మేఘాలయ అండి. ఓకే, హైయెస్ట్ గ్రోత్ రేట్ ఎక్కడంటే మేఘాలయ. లోయెస్ట్ గ్రోత్ రేట్ ఎక్కడంటే నాగాలాండ్ అండి. లోయెస్ట్ గ్రోత్ రేట్ నాగాలాండ్ 0.47%. ఓకే,
0.47%. ఓకేనండి. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే వాట్ ఈస్ ది మినిమం ఏజ్ ఫర్ ఏ పర్సన్ టు బి కన్సిడర్ లిటరేట్ ఇన్ ది ఇండియన్ సెన్సెస్? ఎన్ని ఇయర్స్ అండి? 7 years. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే హౌ మచ్ వాజ్ ది లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ సెన్సెస్ 1951? 1951. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 18.33%. 18.33% లిటరసీ రేట్ అనేది ఉండేది 1951కి. ఓకే. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే అకార్డింగ్ టు ది సెన్సెస్ 2011 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ హ్యాస్ ది లీస్ట్ సెక్స్ రేషియో అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే డామన్ అండి. ఓకే, డామన్. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పర్సనాలిటీస్ ఇస్ ఏ ఫేమస్ ఫ్లూట్ ప్లేయర్ ఇన్ ఇండియా? ఫ్లూట్ ప్లేయర్ ఇన్ ఇండియా ఎవరండి? హరిప్రసాద్ చౌరసియా. హరిప్రసాద్ చౌరసియా. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎవరండి అయినా? ఫ్లూట్ ప్లేయర్ అండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పర్సన్స్ ఈజ్ ఎ వెరీ ఫేమస్ ఫర్ హిజ్ సితార్ ప్లేయింగ్ ఇన్ ఇండియా? సితార్ ప్లేయింగ్ అని అడిగాడు. దాని ఆన్సర్ చూసుకుంటే పండిత్ రవిశంకర్ అండి. పండిత్ రవిశంకర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఉస్తాద్ అజ్మద్ ఎవరండి? అమ్జద్. ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ ఈజ్ ఏ హైలీ అక్లైమ్డ్ ఇండియన్ డ్యాన్స్ ప్లేయర్. ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ ఏ ప్లేయర్ అని అడుగుతున్నాడు? ఓకే, ఏ ప్లేయర్ అండ్ కంపోజర్ అని కూడా అడుగుతున్నాడు. ఏ ప్లేయర్ అండ్ కంపోజర్ అని కూడా అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే షరోద్ అండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, షరోద్. నెక్స్ట్ మంజీరా ఈజ్ ఏ సాలిడ్ ఇన్స్ట్రుమెంట్ మేడప్ ఆఫ్. మంజీరా అనేది దేంతో తయారవుతుందని అడుగుతున్నాడు. సాలిడ్ ఇన్స్ట్రుమెంట్ మేడ్ ఆఫ్. ఆన్సర్ చూసుకుంటే మెటల్ అండి. ఓకే, ఆన్సర్ చూసుకుంటే మెటల్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ట్రెడిషనల్ హార్న్ పైప్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అస్సాం మేడ్ ఫ్రమ్ బఫెలో హార్న్? ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ట్రెడిషనల్ హార్న్ పైప్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అస్సాం మేడ్ ఫ్రమ్ బఫెలో హార్న్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే పేపా అండి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఉస్తాద్ బహుద్దీన్ మొహియుద్దీన్ నేమ్లీ దాగర్ ఈజ్ ఏ లెజెండరీ మ్యూజిషియన్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్? ఉస్తాద్ బహుద్దీన్ మొహియుద్దీన్ అనే అతను ఏ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసేవాడు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి రుద్రవీణ అండి. ఆప్షన్ బి రుద్రవీణ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద ఫేమస్ మ్యూజిషియన్ మిస్టర్ ఎన్ రాజం ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే వైలన్ అండి. ఏంటండి? వైలన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నాట్ ఇండో ఇస్లామిక్ ఇన్ ఆరిజిన్ అడిగాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నాట్ ఇండో ఇస్లామిక్ ఇన్ ఆరిజిన్ అడిగాడు. నాట్ అని అన్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే వీణా అండి. ఓకే, వీణా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ విండ్ మ్యూజిక్ అన్నాడండి. ఈజ్ నాట్ ఏ విండ్ మ్యూజికల్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే కోల్. ఓకే, విండ్ మ్యూజికల్. నాట్ ఏ విండ్ మ్యూజికల్ అంటే కోల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పండిత్ జస్రాజ్ ఎవరంటే? పండిత్ జస్రాజ్ ఇండియన్ క్లాసికల్ వోకలిస్ట్ అండ్ బిలాంగింగ్ టు ది విచ్ గరన్ అని అడిగాడండి. విచ్ గరన్ ఆఫ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే మేవటి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మేవటి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ స్టైల్ ఆఫ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ స్టైల్ ఆఫ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ఆలాపన అండి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆలాపన. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇండియన్ మ్యూజిషియన్ పండిత్ విశ్వమోహన్ భట్ట ఎవరండి? పండిత్ విశ్వమోహన్ భట్ట వాజ్ బోర్న్ అట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ ఇన్ 1952? 1952లో ఏ ప్లేస్లో ఆయన పుట్టారని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే జైపూర్ అండి. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పండిత్ నారాయణరావు బోడాస్ వాజ్ రిలేటెడ్ టు విచ్ ఘరానా ఆఫ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అని అడిగాడు. ద కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే గ్వాలియర్ ఘరానా. ఓకే, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పండిత్ జస్రాజ్ ఈజ్ అన్ ఇండియన్ క్లాసికల్ వోకలిస్ట్ బిలాంగ్ టు విచ్ ఆఫ్ ది విచ్ ఘరానా అన్నాడు. ఆన్సర్ చూసుకుంటే మేవటి అండి. ఓకే, ఆన్సర్ మేవటి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ విచ్ ఘరానా డు సింగర్స్ పెర్ఫార్మ్ ది ఖాందార్ వాణి అండ్ గౌహర్ వాణి అని అడిగాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ దర్బాంగ్ ఘరానా. ఏంటండి? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దర్బాంగ్ ఘరానా. ఏంటి? ఖాందార్ వాణి అండ్ గౌహర్ వాణి అని అడిగాడు. ఆన్సర్ ఈజ్ దర్బాంగ్ ఘరానా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వరల్డ్ లెప్రసీ డే ఏంటండి? వరల్డ్ లెప్రసీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ది లాస్ట్ సండే.
ఏ మంత్ అని అడుగుతున్నాడు. ఓకే, ఏ మంత్ అంటే జనవరి మంత్ అండి, జనవరి 30. ఓకే, జనవరి 30. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నేషనల్ టెక్నాలజీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ టు కమమరేట్. ఎందుకు దీన్ని నేషనల్ టెక్నాలజీ డేగా తీసుకుంటారనేసి అడుగుతున్నాడు. ఓకే, అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ టు కమమరేట్. ఆన్సర్ చూసుకుంటే పోఖ్రాన్ 2. ఏంటండి, పోఖ్రాన్ 2. ఇది ఎప్పుడు జరిగిందంటే మే 11, 1998 అండి. ఓకేనా, అయితే పోఖ్రాన్ 1 ఎప్పుడు జరిగిందంటే 1974. ఓకే, పోఖ్రాన్ 1 1974. నెక్స్ట్ చూసుకుంటే వెన్ ఈజ్ నేషనల్ సైన్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా. నేషనల్ సైన్స్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు ఇండియాలో అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే 28 ఫిబ్రవరి అండి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 28 ఫిబ్రవరి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వెన్ ఈజ్ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ అన్నాడు. ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అని అడిగాడు. April 29th అండి. April 29th ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. April 29th ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.